మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించిన ఘనత తమ బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని, కాంగ్రెస్ ప్రభుత్వ తీరు సొమ్మొకరిది సోకొకరిది అన్నట్లుగా ఉందంటూ బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. కంటోన్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించిన సందర్భంగా అత్యవసర విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మేము ఒకటే చెప్తున్నాము, సొమ్మొక్కడిది సోకొడిది అన్నట్లుగా ఈ విధంగా ఈరోజు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు కట్టి మరి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతోని డబుల్ బెడ్రూమ్లు కట్టి మరి ఇటు ఎందుకు పెడుతున్నాం అంటే దీనికి హెడ్డింగ్ పెట్టాలి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడే అన్న చెప్పినట్టు సొమ్మొక్కడిది సోకొకడిది. సొమ్ము 3 ఏళ్ల కింద పెడితే సోకు ఇయాల చేస్తారు అనమాట దాన్ని. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము చెప్పేది ఏంటంటే దీని ఘనత అంతా కూడా మా యొక్క కేసీఆర్ మా ప్రభుత్వానికి దక్కుతుంది. రాబోయే రోజులను ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చేస్తాము, కంపల్సరీ జెండా ఎగరేస్తామని చెప్పి. కంటోన్మెంట్ సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు అత్యవసర విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యురాలు కిరణ్, బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాసులు కలిసికట్టుగా బోయినపల్లిలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శనివారం కంటోన్మెంట్ 2వ వార్డు నారాయణ జోపిడి సంఘ్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు సమావేశంలో మాట్లాడారు. తమ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం జరిగిందని, కనీసం కాంగ్రెస్ మంత్రులు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన పనులపై కనీసం ప్రస్తావించకపోవడం విచిత్రంగా ఉందంటూ సెటైర్లు విసిరారు. మీకు అందరికీ తెలుసు, మరి మేము అప్పుడు ప్రభుత్వాలలో పట్ల ఈ రకంగా ప్రజా సంక్షేమం వైపు, ప్రజల వైపు డబుల్ బెడ్రూమ్లు వాళ్ళ యొక్క కోరిక మేరకు కట్టించిన తర్వాత మరి ప్రభుత్వము మారిన తర్వాత ఇప్పుడు ఇచ్చేసి మరి మేమే కట్టినాం, మేమే ఇచ్చినాం అని ఈరోజు సంకలు కొట్టుకుంటూ మరి ఎక్కడ కూడా మరి గతంలో ఉన్న ప్రభుత్వాన్ని గుర్తు చేసుకోకుండా మన గతంలో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లకు ప్రత్యేకమైన చొరవ చూపించిన మాజీ మంత్రి వర్యులు తలసాని శ్రీనివాసరావు గారిని కానీ ఎమ్మెల్యే సాయన గారిని ఎక్కడ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటా, గుర్తు చేసుకుంటా చాలా శోచనీయం, చాలా బాధాకరం. మేము ఒకటే చెప్తున్నాము, సొమ్మొక్కడిది సోకొడిది అన్నట్లుగా ఈ విధంగా ఈరోజు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు కట్టి మరి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతోని డబుల్ బెడ్రూమ్లు కట్టి మరి మేమందరికీ రెడీగా పెడితే ప్రభుత్వం మారినంత మాత్రాన ఈరోజు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి మేమే కట్టినాం, మేమే కట్టించినాం అని చెప్పటం ఎంతవరకు ఇది నిజము, ఎంతవరకు ఇది న్యాయం అని చాలా శోచనీయం, చాలా బాధాకరం. మేము ఒకటే చెప్తున్నాం, ఏదేమైనా కూడా గత ప్రభుత్వంలో తీసుకున్న అనేక సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేయండి. గత ప్రభుత్వంలో కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు ఎవరైతే మేము కట్టించినామో తొందరగా వారికి అందరికీ పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వండి, తొందరగా వారికి అందరికీ కూడా వాళ్ళ గృహప్రవేశం చేయించండి అని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. మేము ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయమేనని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్నల చొరవతో కంటోన్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగాయని, ఇది కేవలం బీఆర్ఎస్ ఘనతేనని వారు తేల్చి చెప్పారు. ఎవరేం మాట్లాడారో ఒకసారి చూద్దాం. టీఆర్ఎస్ ముఖ్యమైన లీడర్ అందరూ కూడా ఈరోజు కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఉన్న ముఖ్యమైన లీడర్ అందరూ కూడా ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నాం అంటే దీనికి హెడ్డింగ్ పెట్టాలి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడే అన్న చెప్పినట్టు సొమ్మొక్కడిది సోకొకడిది. సొమ్ము 3 ఏళ్ల కింద పెడితే సోకు ఇయాల చేస్తారు అనమాట దాన్ని. సో మనము స్టిచ్చింగ్ చేసిన బట్టలు ఎప్పుడో కొనుక్కొచ్చి పెడితే లాస్ట్లో స్టిచ్చింగ్ పైసలు ఇచ్చాక నేను ఇచ్చిన అన్న ఫీలింగ్ తీసుకొస్తున్నారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. సో అట్లాంటి ఒక చిన్న ప్రోగ్రామ్ నిన్న చేయడం జరిగింది. ఒక మంచి హర్షణీయ సంగతి ఏంటంటే 288 మందికి ఈరోజు డబుల్ బెడ్రూమ్ రావడం అనేది చాలా మంచి పరిణామం. కానీ దానికి
ఎవరు కారకులు అంటే దానికి ముఖ్యంగా గౌరవనీయులు మరి మొదటి సీఎం మన పెద్దలు కేసీఆర్ గారు. ప్రజలందరూ కూడా గుర్తుంచుకున్నారు. డెఫినెట్గా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ కాదు, ఇవాళ ఏదో కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో వచ్చి ఇనాగరేషన్ కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇన్ని లక్షల మందికి ఇల్లు కల్పించిందంటే అది కేసీఆర్ గారు. అదేవిధంగా ఈరోజు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో నిన్న ఏదైతే ప్రోగ్రామ్ జరిగిందో దాంట్లో మీరు చూసుకోరు, ఒక్క పార్టీ కాదు 2 పార్టీలు చేసింది ఏం లేదా ఆడ. ఇద్దరు మేమంటూ స్టేజ్ మీద ఎక్కాలని చెప్పి తాగతాలాడుతున్నారు, కానీ ఒక్కరైనా ఒక రూపాయి పెట్టిన అడుగుతున్నాం. ఆ రోజు కేసీఆర్ గారు అయితే పైసలు శాంక్షన్ చేసిపోయారో దాన్ని చెక్ రూపంలో ఇవాళ సైన్ చేసి వాళ్ళకు లాస్ట్ మూమెంట్లో వీళ్ళకు కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చి ఉండొచ్చు. కానీ ముఖ్యంగా దాన్ని అన్ని కోట్లతో 41 కోట్లతో 285 మందిని ఇవాళ అక్కడ జీవిస్తున్నారంటే అది కేసీఆర్ గారు ఒక మంచి ఆయన టోటల్ ఏదైతే పోవాలో ఆయనకే పోతుంది అనమాట డెఫినెట్గా. సో ఇలాంటి ఒక అంటే మీరు అంటున్నారు ఇంతకుముందు ప్రెస్ మిత్రులు కూడా అడుగుతా ఉన్నారు. సో అంటే ఇదే కాదు కదా, నేనేమంటున్నా అన్న, కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి డబుల్ బెడ్రూమ్లే కాదు, ఒక 3-4 చోట్ల డబుల్ బెడ్రూమ్లు, అలాగే 900 కోట్ల రూపాయలతోని ఒక హాస్పిటల్ చేయడం జరిగింది. ఆ రోజు ఇనాగ్రేషన్ ఓవర్ 22లో ఇనాగ్రేషన్ చేసింది కేసీఆర్ గారు. ఆ రోజు నుంచి వర్క్ స్టార్ట్ అయినాయి. మరి అదేవిధంగా ఇదే కాదు, ఇంకో 2 హాస్పిటల్ కూడా 900 కోట్లతోటి, ఒక్కొక్క హాస్పిటల్ 900 కోట్లతో స్టార్ట్ చేసారు. ఇలా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. డెఫినెట్గా పేరు వీళ్ళది పెడతారేమో కానీ తెలియదు పబ్లిక్కి. శాంక్చురీ ఎవరు చేసారు, ఆ 900 కోట్లు ఎవరు పెట్టారు, ఇలా మా దగ్గర బొలారం లాల్ వల్ల ఇలా హాస్పిటల్ వస్తుందంటే ఎవరు చేసింది అది ఇంత పెద్ద అంటే నార్త్ ఈస్ట్ ఏరియా. కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శనివారం నారాయణ జోపిడి సంఘ్లో కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్లని అందజేసింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను తామేదో చేసినట్టుగా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఏదైతే డబుల్ బెడ్రూమ్ నారాయణ జోపిడి సంఘం 2019లో స్టార్ట్ కావడం జరిగింది. దాని తర్వాత మరి 2019లో మేము భూమి పూజ చేసినాం. అక్కడ భూమి పూజ చేసిన తర్వాత అందులో ఒక 32 మందికి ఏదైతే పట్టాల కోసమని డబుల్ ఇల్లు అని ఆ విధంగా కొద్దిగా ప్రాబ్లం అవడం వల్ల అదొక 1 సంవత్సరం డిలే అయింది. మరి అందరు అసోసియేషన్ సభ్యులు కూడా సహకరించడంతో మరి 288 ఏవైతే ఇల్లులు ఉన్నాయో మరి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని పంచడం జరిగింది. అది చేసిందంతా కూడా మేము టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు మరి ముఖ్యంగా దాని చొరవ తీసుకున్నారు. కేటీఆర్ గారు మళ్ళీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మరి మా దివంగత ఎమ్మెల్యే సాయన్న గారి ముఖ్య పాత్ర ఉన్నది అందులో. ఆయన ఏంటంటే యాక్చువల్లీ ఆడ 244 ఇల్లుల కోసమని శాంక్షన్ ఇచ్చింది గవర్నమెంట్. అయితే 288 మంది పట్టాలు ఇచ్చారు. అయితే ఆ 288 మంది పట్టాలు చాలా మంది వద్దన్నారు ప్రాజెక్ట్ ఇది. వద్దు ప్రాజెక్ట్ వద్దు, 40 మంది ఎక్కడ పోవాలని. దాని తర్వాత మరి మేము సాయన్న గారికి చెప్తే సాయన్న గారు శ్రీనివాస్ యాదవ్ పోతే శ్రీనివాస్ యాదవ్ గారు కేటీఆర్ దగ్గర తీసుకుపోయి మరి దాని ఒక డిజైన్ అనేది చేంజ్ చేసి ఇంజనీర్స్ పట్టుకొని అరే ఎట్లయితే 40 మందికి పేదవాళ్ళకి ఇల్లు తగ్గవుతుంది, ప్రాబ్లం అవుతుంది కాబట్టి డిజైన్ చేంజ్ చేయడం వల్ల 288 మందికి అందరికి కూడా ఇల్లు ఎవరికి కూడా ఒక మనిషికి తక్కువ పడకుండా చేస్తేనే ఆ ప్రాజెక్టు ముందుకెళ్ళింది. అది ఎట్లా అంటే ఒక శవం బయటికి తీయాలన్నా కూడా ఆ శవాన్ని భుజాన్ని వేసుకొని బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుండే నారాయణ జోపిడి సంఘంలో. ఎందుకంటే ఆ శవం కూడా ముంగడ పెట్టుకోవడానికి ఉండకపోతుండే. వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు ఏదైతే రోడ్ చేసిరో మెయిన్ రోడ్, ఆ మెయిన్ రోడ్ మీద ఆ శవాన్ని పండబెట్టి అక్కడ నుంచి శవం తీసుకొని పోతుండే. అంత పెద్ద ఉన్నటువంటి మురికివాడని మరి టీఆర్ఎస్ ప్రభుత్వము మరి మన మున్సిపల్ మంత్రి గారు దానిపై గట్టిగా కేటీఆర్ గారు చొరవ తీసుకొని, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గతంలో మేము ఎన్నోసార్లు పోవడం జరిగింది. మొన్న కూడా రీసెంట్గా వర్క్ ఆగిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. అప్పటికి వెళ్తే కూడా అప్పుడు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫోన్ చేసి చెప్పారు, అరే గరీబుల పేదవాళ్ళ ఇల్లు నేనే అందరం తోలుకొని వెళ్ళినా, పేదవాళ్ళ ఇల్లు ఖచ్చితంగా మీరు చేయాలని చెప్పి శ్రీనివాస్ యాదవ్ గట్టిగా చెప్పడం జరిగింది. 4 సార్లు అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఆయన దగ్గర తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఏం చేసినా కూడా ఇదంతా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంకే ఈ యొక్క ఘనత దక్కుతుంది. ముఖ్యంగా కేసీఆర్ గారికి నేను నిన్న అంత ప్రోగ్రాం అయిపోయినాక అక్కడ మధ్యాహ్నం వెళ్ళడం జరిగింది. వాళ్ళ సంతోషాన్ని మేము ఆపలేకపోయినాం. అంత సంతోషంగా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అనేది ముఖ్యంగా వాళ్ళు ఎంత కృతజ్ఞతలు చెప్తున్నారంటే అంత కృతజ్ఞత చెప్తారు కేసీఆర్ గారికి. అయితే ఈ విధంగా ఏదైతే ఉందో కేసీఆర్ గారు చేస్తే తలబెట్టరు కాబట్టి ఖచ్చితంగా మా ప్రభుత్వానికే ఈ యొక్క క్రెడిట్ దక్కుతుంది. మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో మేము ఇవాళ దినం అత్యధిక డబుల్ బెడ్రూమ్ కట్టినామంటే మారడపల్లి కానివ్వండి, నారాయణ జోపిడి సంఘం కానివ్వండి, సిల్వర్ కాంపౌండ్ కానివ్వండి, అంబేద్కర్ నగర్ కానివ్వండి, మరి అదేవిధంగా గాంధీనగర్ కానివ్వండి, ఇవన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ గతంలో మేము శాంక్షన్ చేసి అన్ని కూడా బ్రహ్మాండంగా కట్టినాము. అందరూ కూడా బ్రహ్మాండంగా పంచడం వల్ల మాకే క్రెడిట్ దొరికింది. ఇంకోటి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వం మా తెలంగాణలో రాబోతుంది. రాబోయే రోజుల్లో చూసుకోవచ్చు. మరి
మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.